అంతర్జాతీయ మార్కెట్లో జరుగుతున్న కొన్ని కీలక పరిణామాల వల్ల రాబోయే రోజుల్లో బంగారం ధరలు 30,000 భారీగా తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే సంకేతాలు ఇవ్వడంతో గ్లోబల్ మార్కెట్లో డాలర్ విలువ బాగా బలపడింది. దీనివల్ల ఇన్వెస్టర్లు బంగారంపై కాకుండా డాలర్పై పెట్టుబడులు పెట్టడానికి మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు చైనాలో బంగారం కొనుగోలు భారీగా తగ్గడం మార్కెట్పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారుడైన చైనాలో డిమాండ్ పడిపోవడంతో అంతర్జాతీయంగా గోల్డ్ రేట్లు ఒత్తిడికి లోనయ్యాయి. అలాగే అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందాల వార్తల వల్ల అంతర్జాతీయంగా యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతలు తగ్గి బంగారానికి సేఫ్ హైవెన్ డిమాండ్ క్షీణించింది. ద్రవ్యోల్బణం కూడా అదుపులోకి వస్తుందనే అంచనాల వల్ల బులియన్ మార్కెట్లపై ఒత్తిడి పెరిగి గోల్డ్ రేట్లు తగ్గుముఖం పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని ఇంపోర్ట్ డ్యూటీ 6% టు 15% కి పెంచినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిడి వల్ల హైదరాబాద్ లో ప్రస్తుతం 22 క్యారెట్ల తులం బంగారం ధర సుమారు 1,33,700 గా, 26 క్యారెట్ల ధర సుమారు 1,55,360 గా కొనసాగుతోంది. అమెరికా వడ్డీ రేట్ల పెంపు, చైనా కొనుగోళ్లు తగ్గడం వంటి ఈ ట్రెండ్స్ ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో రేట్లు మరింత తగ్గే అవకాశం ఉందని, అలాగే వెండి ధర కూడా కిలోపై దాదాపు 15,000 వరకు భారీగా పడిపోతుంది అని చెప్పేసి అంచనా వేస్తున్నారు.